భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ప్రభుత్వం ఆటంకాలను కలిగిస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పండుగలకు ఆంక్షలు విధిస్తే ప్రజలు సహించారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే గణేష్ విగ్రహాల నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పూర్తిగా కాలుషితం కావడం లేదన్నారు. పారిశ్రామిక వాడల నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాల జలాల వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందంటున్న బీజేపీ అసెంబ్లీ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని, ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనాన్ని ఆపుకుంటే ఊరుకునేది లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటారు. ఇదే విషయాన్ని మాట్లాడడానికి మనతో ఉన్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో కాలుష్యం పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో కోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనాన్ని ఆపేస్తున్నాం అన్నటువంటిది బ్యానర్లు కట్టారు హుస్సేన్ సాగర్. 98% కెమికల్స్ ద్వారా హుస్సేన్ సాగర్లో పూర్తి కలుషితమైంది. 2% వల్లనే 2% గణేష్ నిమజ్జనంతో. మరి 2% గురించి ఇంత చర్చ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 98% కెమికల్ ద్వారా ఈరోజు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కెమికల్స్తో ఇదంతా కూడా కాలుష్యం అయిపోయిన మాట ప్రభుత్వం మాట్లాడతలేదు. ఈరోజు గత ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయలు పెట్టి ఎస్టీపీలు నిర్మించిండ్రు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించిన తర్వాత ఆ యొక్క మురికి నీటినంతా కూడా శుద్ధి చేసి హుస్సేన్ సాగర్లోకి వదలాలి. కానీ ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్ల జేబులకు వెళ్ళినాయి. ఆ ఎస్టీపీలకు కరెంటు బిల్లులు కట్టేటటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం లేదు. దీనికి పూర్తి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ హిందువులకు మాత్రమే చట్టాలు వర్తిస్తాయి, హిందువులకు మాత్రమే హైకోర్టు నిర్ణయాలు వర్తిస్తాయనంటే ఇది మంచి పద్ధతి కాదు. హైకోర్టు నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం, హైకోర్టు జడ్జిమెంట్లను మనం స్వాగతిస్తాం. కానీ ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా హిందూ పండుగలు జరుపుకునే రోజే ఉటావుటిన ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తే ఒక గందరగోళం తీసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇదే రకంగా వ్యవహరించింది. హిందువులు పండుగ చేసుకుంటే దాని కాలుష్యం అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక గందరగోళాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. హిందువుల పండుగలకి కాలుష్యం వస్తూ ఉన్నదా, మిగతా వాళ్ళ పండుగలకు కాలుష్యం లేదా, మేము మిగతా విషయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ హిందువుల గురించే ఎందుకు ఈ ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయి? కానీ ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. గత ప్రభుత్వం కూడా హిందువుల పండుగల మీద కక్ష కట్టి హిందువుల మీద హింసగా హిందువులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహారం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏం గతి పట్టిందో తెలుసు. మరి ఈ ప్రభుత్వం కూడా ఆ రకంగా హిందువులను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది. హైడ్రా కూల్చివేతల మీద బీజేపీ ఎమ్మెల్యేల టీం ఎలాంటి సర్వేలు చేసింది, ఎలాంటి ఆ సర్వేలో నివేదికలలో వచ్చాయి? ఇప్పటికే బడా కంపెనీలకు 25 చెరువులను ఏదైతే 2022లో గత ప్రభుత్వము అభివృద్ధి పేరిట అప్పగించిందో అప్పగించిన దాంట్లో చాలా గోల్మాల్ జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి చెరువు విస్తీర్ణం ఎంత, తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఎంత, ఇప్పటివరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఎక్కడ కూడా దాఖలా లేవు. అభివృద్ధి చేయమని సంబంధిత కంపెనీలకు అప్పగిస్తే, దత్తత ఇస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ కంపెనీలను అభివృద్ధి చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈరోజు లేక్ వ్యూ పెట్టి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నారు తప్పితే ఆ చెరువులు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఈరోజు పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్స్ కూడా మారిపోయినాయి. ఎఫ్టీఎల్స్ లెవెల్స్ ఎట్లా మారినాయి, దాంట్లో ఈ ప్రభుత్వం పాత్ర ఎంత, గత ప్రభుత్వం పాత్ర ఎంత, మరి ఎఫ్టీఎల్ లెవెల్స్ మారడానికి కారకులు ఎవరు, ఈ విషయాల మీద కూడా ప్రభుత్వం పూర్తిగా చర్చ పెట్టాలా. అదేవిధంగా హైడ్రా కూడా ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలా. ప్రజలకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీని మీద బీజేపీ ఎమ్మెల్యేల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు హైడ్రా కమిషన్ కలిసే అవకాశం? తప్పకుండా ఈరోజు హైడ్రా కమిషనర్ కూడా కలుస్తూ ఉన్నాం. హైడ్రా కమిషనర్కు మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మొత్తం కూడా ఇస్తాం. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చెరువుల వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఆ చెరువుల విస్తీర్ణం ఎంత, ఈరోజు ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, 52లో జరిగినటువంటి సర్వే ఏంటిది, మాది 1930లో జరిగినటువంటి సర్వే లెక్కలు, 72లో జరిగినటువంటి సర్వే లెక్కలు, ఇప్పుడు కొత్తగా ఎఫ్టీఎల్ ఫిక్స్ అయిన ఎట్లా, ఆ విస్తీర్ణం ఎందుకు తగ్గింది, తగ్గినటువంటి విస్తీర్ణం ఎవరి కబ్జాలలో ఉన్నది, ఈ విషయాల మీద కూడా పూర్తిగా విచారణ జరపాలని హైడ్రా అధికారులను కూడా మేము కోరుతాం. మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు సమర్థిస్తాం, కానీ సామాన్యులకు ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయం ఉంటే మేము ఊరుకునేదే లేదు అన్నటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, హైదరాబాద్, శ్రీనివాస్.